మనలో చాలామంది ఎడిక్షను లేక వ్యసనం అనగానే చెడు అలవాట్లకు బానిస అవ్వడం అనేటువంటి ఒక భావనలో ఉంటాం. కానీ వ్యసనము లేదా ఎడిక్షన్ అనేటువంటిది ఏంటి అంటే ఏదైనా ఒక పని చేయకుండా నువ్వు ఆపలేని పరిస్థితి ఏర్పడినప్పుడు ఆ పనికి నువ్వు వ్యసనపరుడయ్యావు అని చెప్పేసి చెప్తాం. దీనికి అలెగ్జాండర్ అనేటువంటి ఒక శాస్త్రవేత్త ఒక ఎలుకను తీసుకున్నారు. ఆ ఎలుకని ఒక రూమ్లో ఉంచి ఆ రూమ్లో 2 రకాలైనటువంటి పంపులు ఏర్పాటు చేశారు. ఒక పంపు నుంచి మంచినీరు వస్తుంది, ఇంకొక పంపు నుంచి మత్తు పదార్థం కలుగజేసేటువంటి ద్రవ పదార్థం వస్తుంది. ఈ ఎలుక మొదలు ద్రవ పదార్థం వాటరు డ్రాప్స్ తాగి తాగి కొంతసేపటికి ఎందుకో ఈ మత్తు పదార్థం కలుగజేసేటువంటి ఆ యొక్క ట్యాప్ వైపు వెళ్ళింది. ఒకసారి దానికి అది తాగడం అలవాటు అయిన తర్వాత ఆ మత్తు పదార్థానికి అది ఎడిక్ట్ అయ్యి త్వరగా బలహీన పడిపోయి చనిపోయింది. తర్వాత ఇంకొక ఎలుకను తీసుకున్నారు. ఒక రూమ్లో అనేక రకాల ఆట వస్తువులు, అది ఎగరడానికి, దుమ్మకడానికి, చెంపడానికి, చంపడానికి అనేక రకాల పదార్థాలు, తినడానికి పదార్థాలు అన్నీ ఉంచి మళ్ళీ ఇలాగే 2 పంపుల్ని ఏర్పాటు చేశాడు. ఇది కాసేపు తిన్నది, ఎగిరింది, కొరికింది, చంపింది, చేసింది అన్నీ చేసి చివరికి మళ్ళీ ఈ మత్తు పదార్థం కలిగజేసేటువంటి ద్రవ పదార్థం ఉన్న పంపు వైపు మాత్రమే మళ్ళీ వెళ్ళిపోయింది. ఇంకా లాభం లేదని చెప్పేసి మూడోసారి ఒక రూమ్లో ఒక పెద్ద బోన్ ఏర్పాటు చేసి ఆ బోన్లో కొన్ని ఎలుకల్ని ఈ మిగతా ఆ బోను పోగా మిగిలిన ప్రదేశంలో ఈ ఎలుకకి ఇంతకుముందు ఏర్పాటు చేసినటువంటి అన్ని రకాల ఏర్పాటు చేసి ఈ ఎలుకని ఒంటరిగాను ఆ ఎలుకలన్నింటినీ కూడా బోన్లోనూ ఏర్పాటు చేసి బోన్లో ఆ ఎలుకలన్నీ దీని ఎదురుగా ఉండేటట్టుగా చేశాడు. ఇది కొంతసేపటికి అటు ఇటు తిరిగి నెమ్మదిగా ఆ బోన్లో ఉన్నటువంటి ఎలుకల వైపు వెళ్ళింది. ఎప్పుడైతే ఆ బోన్లో ఉన్న ఎలుకల వైపు వెళ్ళిందో వాటితో స్నేహం ఏర్పాటు కానీ చాలా సంతోషంగా ఉంటూ ఆరోగ్యంగా ఎప్పటికీ ఆ స్నేహం లేదా ఆ యొక్క ఎలుకల్ని విడవలేని పరిస్థితి ఏర్పడి వాటికి ఎడిక్ట్ అయింది. దీన్ని మనం ఎడిక్షన్ అంటాం. అలాగే మనిషి కూడా ఎన్ని ఆస్తులున్నా, ఎంత సంపద ఉన్నా, ఎంత గౌరవం ఉన్నా, లేదా ఎంత సమాజంలో ఎంత స్థితిపరుడైనా సరే, ఏ స్థితిలో ఉన్నా సరే సమాజంలో మనుషుల మధ్య లేనట్లయితే, ఒంటరిగా ఉన్నట్లయితే ఆరోగ్యం చెడిపోయే అవకాశం ఉంది. కాబట్టి సమాజంలో స్నేహము అనేటువంటి దానికి ఎడిక్ట్ అయితే ఎప్పటికీ ఆరోగ్యంగా ఉంటావు మిత్రమా.